విషయానికి వస్తే అనంతపురానికి నీళ్లు ఇచ్చాం, గతంలో ఎవ్వరూ చేయని విధంగా చేశాం, హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇచ్చిన ఘనత నాదే అని సీఎం చంద్రబాబు పదే పదే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్రచారాన్ని చూసి అనంతపురం జిల్లా రైతులే కాదు, ఇరిగేషన్ అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకో తెలుసా? హంద్రీనీవా అసలు కథ. అనంతపురంలో సీఎం చంద్రబాబు హడావిడి. ఏడాదిలో నీళ్లిచ్చేస్తానంటూ ప్రకటన. 9 ఏళ్లు ప్రాజెక్టును పట్టించుకొని చంద్రబాబు కేవలం 13 కోట్లు మాత్రమే కేటాయింపు. సామర్థ్యాన్ని గతంలో 5.5 టీఎంసీలకు కుదింపు. హంద్రీనీవాకు ఊపిరిపోసిన డాక్టర్ వైఎస్ఆర్ 40 టీఎంసీలకు సామర్థ్యం పెంపు. 6,850 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభం. వైఎస్ హయాంలో 4,380 కోట్లు ఖర్చు. తర్వాత ప్రభుత్వంలో 2,143 కోట్ల ఖర్చు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక నత్తనడక. ప్రాజెక్టు పూర్తికి 1,100 కోట్లు అవసరం. ఈ బడ్జెట్లో కేటాయింపులు కేవలం 200 కోట్లే. విద్యుత్ బిల్లులు పెండింగ్ బిల్లులకే పరిమితం. నిధులివ్వకుండా నీళ్ళెలా అంటున్న రైతులు. ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా కాంట్రాక్టర్ గాని సరిగా పనిచేయకపోతే తమాషాటడానికి మాత్రం ఎవరిని వదిలిపెట్టాను. అవసరమైతే పోలీసులు పంపించి తీసుకొచ్చి పని చేపిస్తాను తప్ప ప్రభుత్వం అంటే ఏంటో చేసి చూపిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ సమస్యలుంటే పరిష్కారం చేస్తాం. ప్రజా జీవితంతో ఆడుకోవడానికి వీలు లేదు. ఇది హంద్రీనీవా ప్రాజెక్టు విజిట్లో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన హెచ్చరిక. ఏడాదిలోగా హంద్రీనీవా నీళ్లు ఇచ్చేస్తామన్నారు. కాంట్రాక్టర్లు ఆలస్యం చేస్తే బ్లాక్ లిస్టులో పెట్టేస్తామన్నారు. ఇంత కోపం వచ్చిన సీఎం చంద్రబాబు మాటలకు వాస్తవంగా ప్రాజెక్టు పరిస్థితికి పొంతనే లేదు. అనంతపురంతో పాటు చిత్తూరు జిల్లాకు సాగు, తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ప్రతిపాదన చాలా ఏళ్ల నాటిది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 9 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది కేవలం 13 కోట్లు. అంటే జీతాల డబ్బులన్నమాట. అంతేకాదు, ఇప్పుడు 40 టీఎంసీల నీళ్లు ఇస్తామంటున్న చంద్రబాబు 1996లో 5.5 టీఎంసీలకు కుదిస్తూ 68వ జీవోను కూడా విడుదల చేశారు. ఈ రోజు కూడా ఒక స్పష్టమైనటువంటి నీటి కేటాయింపులు లేకపోవడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ముందుగా ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలా. తన 9 సంవత్సరాల కాలంలో కేవలం 13 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. 6,000 కోట్ల రూపాయలకు పైగా అవసరమైన ప్రాజెక్టుకు 9 ఏళ్ల కాలంలో కేవలం 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలాన్నంతా కూడా వృధా చేయడం వల్ల ఈరోజు హంద్రీనీవా ఇట్లాంటి పరిస్థితికి నెట్టబడింది. చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవాని కేవలం 5.5 టీఎంసీల తాగునీటి పథకంగా దాన్ని కుదించడానికి కూడా ప్రత్యేకంగా 68వ నంబర్ జీవో జారీ చేయడం జరిగింది ఆ రోజుల్లోనే. చంద్రబాబు హయాంలో ఒక్క అడుగు కాలువ కూడా పూర్తి కాని ప్రాజెక్టు వైఎస్ఆర్ హయాంలో ఊపిరి పోసుకుంది. వైఎస్ఆర్ 40 టీఎంసీల సామర్థ్యంతో 6,880 కోట్ల అంచనాతో చేపట్టారు. వైఎస్ హయాంలో 4,380 కోట్లు ఖర్చు చేశారు. తర్వాత ప్రభుత్వంలో 2,143 కోట్లు ఖర్చు చేశారు. ఇంకో 1,100 కోట్లు ఖర్చు చేస్తే చాలు ప్రాజెక్టు పూర్తవుతుంది. కానీ చంద్రబాబు సర్కారు ఈ ఏడాది 200 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. ఇది కరెంటు బిల్లులు, పెండింగ్ బిల్లులకు కూడా సరిపోని పరిస్థితి అని విమర్శలు వినిపిస్తున్నాయి. కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు అత్యంత కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లు వెంటనే రావడానికి అవకాశం ఉంది. ఒక 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఈరోజు 2 లక్షల ఎకరాలకు ఈ ఖరీఫ్లోనే నీళ్లు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. అయితే నిధులు కేటాయించకుండా నిద్రలు చేసి హెచ్చరికలు చేసి అధికారులని హెచ్చరించినంత మాత్రాన కాలు పనులు ముందుకు పోవనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. పనులకు అవసరమైన నిధులు ఇవ్వకుండా ఏడాదిలోగా నీళ్లు ఇస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారని ఇరిగేషన్ అధికారులకు కూడా అంతు చెక్కని $1 మిలియన్ ప్రశ్న. కరస్పాండెంట్ సతీష్, సాక్షి న్యూస్, హైదరాబాద్.